హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి నిన్న మధ్యాహ్నం తీసిన, అంటే రంజాన్ పండగకు మా ఊరికి వెళ్తూ రిటర్న్ పాలవంచ అయ్యేటప్పుడు తీసే వీడియో అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది రామవరం. ఈ రామవరం తర్వాత నాగుపల్లి మొత్తం ఏరియాలో కవర్ చేసుకుంటూ వచ్చిన అనమాట. ఫుల్ ఎండ, మొత్తం 3:30కి బయలుదేరిన. మధ్యలో ఊరి కొత్తలకు వస్తున్నారు, తర్వాత పంటలు వేసాలు పంటలు వేస్తున్నారు. ఇవన్నీ వరి చేతికి వస్తుంది. మొత్తం పంటలు పల్లెటూళ్ళే కదా ఫ్రెండ్స్, అందుకే మొత్తం పంటలే ఉంటుంది అనమాట. ఇట్లా ఇవన్నీ మంచి ధాన్యం వచ్చింది. వర్షాలు మాత్రం రాకూడదు. వర్షాలు వస్తే మొత్తం పంట మొత్తం నాశనం అయిపోద్ది అనమాట. రైతులకి నష్టం అవుతుంది కాబట్టి పంటలు వర్షాలు రాకుండా దేవుని ప్రార్థిస్తాం. ఇది అయిపోయాక ఇది అన్నపురెడ్డి అడవి అనమాట. మొత్తం చెట్లు మొత్తం ఎండిపోయినాయి, చూశారు కదా ఎట్లా ఎండిపోయిందో. ఇది వచ్చేసి మన సీతాయిగూడెం దగ్గర మొక్కజొన్న తోటలు. సీతాయిగూడెం మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది అయిపోయాక వెనకాల మొత్తం జామాయిల చెట్లు వేసారనమాట. ఇది మొత్తం జామాయిల చెట్లు. ఇది మీకు ఈ రోడ్డు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మాత్రం నాకు తెలిసి అన్నపురెడ్డిపల్లి దగ్గర. ఇది మొత్తం షార్ట్ కట్లో వచ్చిన అన్నమాట. మొత్తం 3:30 టైం అయింది, చూసారా. ఇది వచ్చేసి గుడి ఒక ఊరు అనమాట. మొత్తం వరి పొలాలే ఉన్నాయి ఫ్రెండ్స్ వెనకాల, చూసారు కదా వరి పొలాలు ఎట్లా ఉన్నాయి వెనకాల. మీరు ఇట్లా ట్రావెల్ చేస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. విలేజ్ ట్రావెల్ అనమాట ఈ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అయిపోయాక ఒక్క హ్యాండ్తో డ్రైవ్ చేసుకుంటూ పోతాను ఫ్రెండ్స్, వీడియో తీసుకుంటూ. వెనకాల జనాలు కూడా ఎవరు లేరు అనమాట. అంటే అది మధ్యాహ్నం పూట కదా, సో జనాలు ఉండరు, ట్రాఫిక్ కూడా ఉండదు ఆ ఏరియాలో. ఈ ఏరియాలో మీరు కనుక మనకి ట్రావెల్ చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి పెనుగడప దగ్గర వరి పొలం అనమాట. మంచి హైవే పక్కనే ఉంటుంది. ఒక 5 ఎకరాలు. ఒక స్ప్లిట్స్ ఎట్లా ఉందో చెప్పండి. 100 రూపాయలు, ఏదో పేదవాళ్ళం కదా, అట్లే ఉంటుంది అనమాట. మీరు పూర్తిగా వీడియో చేయండి, మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి బయలుదేరి ఇది రుద్రంపూర్ దాటిన తర్వాత ఇది పెనుగడప. సో ఇక్కడ నుంచి ఇది మా గంగారం దగ్గర పొలాలు. ఇది అయిపోయాక రామవరం ఏరియా అనమాట. గంగారం పక్కనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామవరం తర్వాత నాచారం తర్వాత నాగుపల్లి. ఇవి మొత్తం అన్నసటి నాగుపల్లి దగ్గర పొలాలు అనమాట. ఇవి అక్కడ మొత్తం వరి పొలాల్లో గట్టిగా వేస్తారనమాట. మొత్తం సింగిల్ రోడ్డు. ఇవన్నీ ఇది నాగుపల్లి దగ్గర ఆసన్నగూడెం అనే ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ దగ్గర అనమాట. ఈ ఏరియాలో మీరు ట్రావెల్ చేస్తే మాత్రం నాకు కంపల్సరీ ట్రావెల్ చేయండి. పామ్ ఆయిల్ తోట మొత్తం సింగిల్ రోడ్డు, ట్రావెలింగ్ బాగుంటుంది. విలేజ్లు కదా, మంచి ఆంధ్రాకి దగ్గర, ఆంధ్ర ఫేవర్ తగులుతుంటుంది. మొత్తం వరి పొలాలు చేతికి వచ్చినాయి అనమాట. ఇవి మొత్తం మనకి చేతికి వస్తాయి ఈ మధ్యలో వర్షాలు అలాంటివి ఏం రాకుండా అయితే. ఇది పామ్ ఆయిల్ తోట, చూసారా పామ్ ఆయిల్ తోట ఎట్లుంది. ఇది కూడా నాగుపల్లి దగ్గర. ఇది వచ్చేసి నాగుపల్లి నుంచి బురగంపాడు వెళ్ళే అడవి మార్గం. మేకలు కాసుకున్నారు. అక్కడ బ్రిడ్జి ఉంది, చూసారా ఎట్లుందో బ్రిడ్జి. ఇది మొత్తం అడవి ఏరియా, కోతులు కూడా ఉంటాయి ఎక్కువ. వచ్చేటప్పుడు జాగ్రత్తగా అండి, కోతులు పైకి వస్తాయి ఏదైనా ఉంటే. మొత్తం సింగిల్ రోడ్డు, నైట్ మొత్తం ప్రయాణం చేయలేము అనమాట. ఇదిగోండి అక్కడ బ్లాక్ ప్యాంథర్ కూడా ఉంది, అంటే కుక్క. ఇది దాటిన తర్వాత ఇది వచ్చేసి మన అన్నపురెడ్డిపల్లికి రేగళ్ళపాడు అనమాట. ఇది రేగళ్ళపాడు దాటిన తర్వాత అన్నపురెడ్డిపల్లి దగ్గర మన మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి, జీడికాయలు కూడా ఉంటాయి అన్నమాట. వచ్చేటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు తెంపుకోండి, ఎవడేమంటారు అక్కడ ఎవరు ఉండరు అన్నమాట. ఇది వచ్చేసి వరిపురం. ఇది మనకి మర్రిగూడెం దగ్గర అనమాట ఫ్రెండ్స్. మర్రిగూడానికి దగ్గరలో ఒక బిగ్స్ ఫ్యాక్టరీ ఉంటుంది. మనకు తక్కువ హోల్సేల్ రేట్లు ఇస్తారనమాట. ఈ మొత్తం వరి పొలాలు మనకి వచ్చేసి ఈ మొత్తం సింగిల్ రోడ్. మర్రిగూడెము, సీతాయిగూడెము, వెనగడప ఈ మొత్తం తగులుతుంది అనమాట. మొత్తం కొత్తగూడెం షార్ట్ కట్ ఇది. మనం మొత్తం పెనుబల్లి అటు సైడ్ నుంచి రాకుండా పెనగడప నుంచి ఇట్లా యూటర్న్ తీసుకుంటే మన దంపేట ఈ మొత్తం వచ్చేస్తుంది షార్ట్ కట్.
ట్రాఫిక్ కూడా అంత ఉండదు, రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఎవరైనా రాదలుచుకుంటే అశ్రావుపేట అటు వెళ్ళదలుచుకుంటే ఈ రూట్ నుంచి రండి, మొత్తం తిరుగుకోండి. ఇదిగోండి పొలం ఇందాక చూపించిన కదా వరి పొలం, అవి కొద్దిసేపు బండి ఆపిన. ఇది వచ్చేసి మనకు రుద్రంపూర్ దగ్గర, మన రుద్రంపూర్ దగ్గర ఓసీ ఉంది కదా, ఓసీ దగ్గర అనమాట ఇది. ఇక్కడ యాక్సిడెంట్లు మాత్రం బాగా జరుగుతాయి. అగో సాయంత్రం 5-5:30 టైంలో అనమాట సూర్యుడు అస్తమిస్తున్నాడు. లాస్ట్ రంజాన్ కదా, రంజాన్ ఈవినింగ్ అమ్మగారు ఇంట్లో చేసుకొని అత్తగారి ఇంటికి పోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.